రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీర ప్రాంతమైన పెట్రోపావ్లెన్ కామ్చాస్కీలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలో కురిల్ దీవులు, జపాన్లోని హాక్లైడ్ దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కుదిలయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు హవాయి, చీలీ, సులేమన్, అలస్కా, ఒరిగన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. Ой, Господи! రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలకు సునామీ తాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత్ కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలని సూచించింది. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి, మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి, సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ ఎక్స్లో వెల్లడించింది. మరోవైపు తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యిందని, అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. Господи, Боже мой! Стой, Господи, Боже!